ఈ 2026లో తులారాశి వాళ్ళకి ఎలా ఉంటుంది సార్? తులారాశి వాళ్ళకి 2026 ఈజ్ గోయింగ్ టు బి రియలీ గుడ్ అని చెప్పొచ్చు. అంటే జూన్ లోపల వీళ్ళ ఇంట్లో ఫస్ట్ విషయం మీకు పెళ్ళిళ్ళు అవ్వడం. సెకండ్ వన్ చూసారంటే ఒకవేళ మీరు తులారాశిలో ఉన్నారు, మీ బాబుకు ఒక మంచి అమ్మాయి చూస్తున్నారు, సంబంధం చూస్తున్నారు, అవుతుందా లేదా అని కన్ఫ్యూషన్ ఉంటే తులారాశిలో పుట్టిన వాళ్ళకి గ్యారంటీగా సంబంధం కుదురుతుంది. అమేజింగ్గా బయట చదివిన ఒక అమ్మాయిగా ఉంటుంది, గ్యారంటీగా మీకు పెళ్ళి అవ్వడానికి ఛాన్స్. అదేలాగా తులారాశిలో పుట్టిన వాళ్ళు చాలామందికి లవ్ మ్యారేజెస్ అవ్వడానికి ఛాన్సెస్ వచ్చి చాలా ఎక్కువ ఉంది. ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ప్రాబ్లంతో హస్బెండ్ అండ్ వైఫ్ లేదంటే లవర్స్ లోపల ప్రాబ్లం అయ్యి విడిపోయారంటే ఇప్పుడు గ్యారంటీగా చేరడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. అదేలా చూసంటే భాగ్యస్థానంలో గురు వక్రంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, ఇప్పటిదాకా ట్రై చేసిన ఏ విషయాలు జరగలేదంటే ఇప్పుడు ట్రై అవుతుంది. కొత్త విషయాలు ట్రై చేసినప్పుడు ఏప్రిల్ దాకా పెద్దగా ఏమీ జరగదు. సో అది ఒక స్లో మూవింగ్ ప్రాసెస్గానే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే భాగ్యస్థానంలో గురువు వక్రమైనప్పుడు నార్మల్గా పూర్వీకుల మూల్యంగా నేను చెప్పేది, ఇంట్లో నాన్నయ్య గారి యొక్క తాతగారి యొక్క ఏదైనా ఒక పెద్ద ల్యాండ్ ఉంది, డిస్ప్యూట్ ఉంది, డాక్యుమెంటేషన్లో ప్రాబ్లం ఉంది, మదర్ డాక్యుమెంట్లో ఇష్యూ ఉందంటే అవన్నీ ఇప్పుడు సరిచేయి మీకు రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఇన్ఫ్యాక్ట్ గురువు ఎప్పుడైతే 10వ స్థానానికి వస్తాడో, జూన్ తర్వాత తులారాశిలో పుట్టిన అందరికీ గురువు 10వ స్థానానికి రావడం. 10వ స్థానం ఇస్ బేసిక్లీ జీవనస్థానం, కర్మస్థానానికి త్రికోణంలో శని ఉండడం గ్యారంటీ మీ అందరికీ అమేజింగ్ ఆపర్చునిటీస్ విత్ రెస్పెక్ట్ టు జాబ్ రావడానికి చాలా ఎక్కువ ఉంది. అంటే మీరు ఇప్పుడు బేసిక్గా గుమాస్తాగా ఉన్నారంటే మేనేజర్ ప్రమోషన్ వస్తుంది, మేనేజర్గా ఉన్నారంటే సీనియర్ మేనేజర్ అంటే ఎండి, ఆ లెవెల్కి వెళ్ళడానికి ఛాన్సెస్ వచ్చి చాలా మందికి ఉంటుంది.